చాలామంది మమ్మల్ని అడిగేది ఏంటంటే, "గురుగారు బాగా కష్టపడి పనిచేస్తున్నామండి. డబ్బు పెద్దగా చేతికి రావడం లేదండి. ఎంత కష్టపడ్డా మేము అనుకున్నంతగా డబ్బు మా ఇంటికి రావడం లేదండి. దాంతో పాటుగా మా కష్టమంతా కూడా వృధాగా మారిపోతుందండి" అని బాధపడుతుంటారు. అంటే ఏంటి? నిజంగా మనం ఏదన్నా కూడా ఒక ఉద్యోగం చేస్తున్నాం, వ్యాపారం చేసినప్పుడు ఇంత డబ్బు మనకు చేతికంతుంది అని చెప్పి అనుకుంటాం. ఆ డబ్బు అంటే అనుకున్నంతగా చేతికి రాకపోతే అది నిజంగా కూడా మనకు చాలా బాధ కలిగించే అంశంగా చెప్పవచ్చు. 1, 2 సార్లు ఇలా జరిగితే అది వేరే విషయం. ఏదో మన టైం బాలని చెప్పి అనుకోవచ్చు. కొంతమందికి ఇదే సమస్య ఏళ్ల తరబడి ఉంటుందండి. మరి దీనికి పాటించాల్సిన ఒక చక్కటి పరిహారాన్ని నేను వాస్తు శాస్త్రరీత్యా అందించే ప్రయత్నం చేస్తాను. ఎవరైతే వ్యక్తులు ఆశించినంతగా, అనుకున్నంతగా, కష్టానికి తగినంతగా ప్రతిఫలం డబ్బు రూపంలో రావడం లేదు అని చెప్పి అనుకుంటారో, అటువంటి వారు ఏం చేయాలనే విషయానికొస్తే, ప్రతిరోజు కూడా సాయంకాలం సూర్యాస్తమ సమయంలో అంటే సూర్యుడు అస్తమించే సమయంలో వారు నివసిస్తున్న ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంట్లో అన్ని రూమ్స్‌లో కూడా లైట్స్ ఆన్ చేసి పెట్టే ప్రయత్నం చేయాలండి. కాసేపు ఎక్కువసేపు అవసరం లేదు. ఎందుకంటే మనకు 2 బెడ్‌రూమ్ హౌసు, 3 బెడ్‌రూమ్ హౌస్ ఉందని చెప్పి అనుకుందాం. మనం హాల్‌లోనో, వంటగదిలో ఉంటే అక్కడ మాత్రమే లైట్స్ వేసుకుంటూ ఉంటాం కదా! అలా ఎట్టి పరిస్థితిలో కూడా ఉండకూడదు. ప్రతి గదిలో కూడా కనీసం ఒక లైటు ముఖ్యంగా సూర్యాస్తమయ సమయంలో వేసి పెట్టే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా చాలామంది ఈ మధ్య కాలంలో ఈ షాన్లియర్ లైట్‌లవి వాడుతున్నారండి. అటువంటి వారు వాటిని ఆన్ చేయడం కూడా మర్చిపోతున్నారు. అలా కూడా ఉండకూడదు. ఇంట్లో ఏదైతే ప్రత్యేకంగా వెలుతురు కోసం మనం లైట్స్ ఏర్పాటు చేసుకున్నామో, ఆ లైట్స్‌ను సూర్యాస్తమయ సమయంలో ప్రతిరోజు కూడా కాసేపు వేసిపెట్టే ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత అనవసరంగా ఉన్న వాటిని ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఎక్కడ ఉంటామో అక్కడ లైట్స్ ఉంటాయి. మిగిలిన రూముల్లో కాసేపు ఒక అరగంటో, ముప్పావు గంట లైట్స్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత వాటిని అవసరం లేకపోతే ఆఫ్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఈ చిన్న తేలికపాటి పరిహారాన్ని పాటించుకోండి. తప్పకుండా మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఏదైతే ఆశిస్తున్నారో, తగినంతగా ప్రతిఫలం చేతికి అందలేదని చెప్పి బాధపడతారో, దాని నుంచి త్వరలోనే వారికి విముక్తి లభిస్తుంది. లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం ఈ చిన్న తేలికపాటి పరిహారం వల్ల వారికి లభిస్తుంది అని ఒక్క మాటలో చెప్పవచ్చు.